అప్పు 2 లక్షలు ఉంది. 2 లక్షల అప్పు రేవంత్ గారు నా రుణం తీర్చిపోతుండు. నా పేరు దొండ భూపాలరెడ్డి, రాయపోల్ గ్రామం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు అయినా కూడా రైతులకు ఎంతో ఇష్టం మీద 2 లక్షల రుణమాఫీ అయినది. రైతులకు మంచి మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ రైతులకు సంతోషం పరిచిండు. అందరి అప్పులు బాపు చేసిండు. నాకు 60,000 అప్పు ఉన్నది. నా అప్పు తీర్చినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. నాకు ఒక 50,000 రూపాయలు బ్యాంకులో అప్పు ఉండే, అప్పు తీర్చిండు రేవంత్ రెడ్డి గారు. మాకు సంతోషంగా ఉన్నాం సార్. ఇక కూడా రేపు భవిష్యత్తులో ఇంకెన్నో పథకాలు చేయగలుగుతాడు రేవంత్ రెడ్డి సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం స్థిర ఎప్పటికీ ఉండగలుగుతుంది. అందరికీ అన్నం పెట్టే అన్నదాత బాగుంటే దేశం బాగుపడుతుంది. మరి కూడా ఈ ఎన్నో పదవులు కూడా వీళ్ళు ఇంకా కూడా తీసుకోగలుగుతారు. రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని విధాలా మంచిగా చేస్తుంది పని. ఇలా ఏ క్వశ్చన్స్ లేదండి. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తుందని మా నమ్మకం. కలిగించి మీరు ఎలాంటి అప్పులు బ్యాంకులో ఉండకుండా మీ పాస్ పుస్తకాలు మీకు వచ్చే విధంగా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అనుకున్న కన్నా ముందే రుణమాఫీ చేసినందుకు ఆయనకు మేము సంతోషంగా ఉన్నాం. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇంకా 10 ఏళ్ళు నుంచి 15 సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాలని, అన్నీ అనుకున్న పథకాలన్నీ నెరవేర్చాలని తెలియజేస్తున్నాం. నా పేరు ప్రభాకర్ రెడ్డి. మాది చేరుగూడ, ఇబ్రాపట్నం మండలం, రంగారెడ్డి జిల్లా. అంటే బుగ్గరామరెడ్డి మా నాన్న పేరు. మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుకున్న టైంకు అనుకంతకన్నా ముందే మనకు ఒక 50,000 రూపాయలు రైతు రుణమాఫీ చేసిండు. దానివల్ల మేము సంతోషంగా ఉన్నాము. చెరువు కింద ఓన్లీ మాకు రైతు 3 ఎకరాల భూమిలో ఓన్లీ ధాన్యమే పండుతుంది, వేరే ఏ పండదు. అందులో ఇప్పుడు మాకు ఈ ధాన్యంకు వేసుకోవడానికి ఖర్చులకు డబ్బులు అనుకున్న టైంకు రుణమాఫీ ఇచ్చిండు. దానివల్ల మేము అంత సంతోషంగా ఉన్నాము. అప్పు తీర్చిండు రేవంత్ రెడ్డి గారు. మాకు సంతోషంగా ఉన్నాం సార్. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. రేవంత్ అన్నకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి కూడా దండం. రేవంత్ అన్నకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. రేవంత్ అన్నకు ధన్యవాదాలు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చలేక బాధపడుతుంటే, ఎట్లా తీర్చాలని మేము బాధపడుతుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి రుణమాఫీ చేసింది. కాంగ్రెస్ గవర్నమెంట్కి శనార్థులు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. 6 నెలల ముందు మాట ఇచ్చారు, రుణమాఫీ చేసి నిలబెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ అన్నకు ధన్యవాదాలు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మా అప్పుల బాధ తీరింది, మా కష్టాలు తీరినాయి, మేము సంతోషంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి దండాలు, రేవంత్ రెడ్డి కూడా దండం. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలన చేసి రైతులను మోసం చేసింది. రుణమాఫీ చేస్తామని రుణమాఫీ ఈ సంవత్సరం ఆ సంవత్సరం అనుకుంటా మోసం చేసింది. 6 నెలల లోపల ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కి రేవంత్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కాంగ్రెస్ వచ్చిన 6 నెలల్లో రుణమాఫీ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదములు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు రేవంత్ అన్నకు ధన్యవాదములు. మా రైతుల కష్టాలు ఎన్నో రోజులు బట్టి కష్టాలు అయితే ఈరోజు తీరిపోయినాయి. రైతు రుణం మాఫీ చేయడం వల్ల రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. దీనికి గాను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రేవంత్ రెడ్డి గారు రైతులకు రుణమాఫీ చేశారు. ఇది రైతులకు ఎంతో మేలు చేస్తుంది. మమ్మల్ని ఆదుకున్న తెలంగాణ గవర్నమెంట్కు మా యొక్క ధన్యవాదాలు. ఇంతకుముందు ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వెళ్ళి రుణమాఫీ ఇస్తా అని ఇవ్వలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 6 నెలలనే మనకు 1,00,000 రూపాయల రుణమాఫీ చేసినాడు. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే అది శిలాశాసనం అని మరొక్కసారి రుజువైంది.